ఫ్రెండ్స్, గత వీడియోలో మనం జీవశాస్త్రం చరిత్రలోని మొదటి భాగం చూసాం కదా. అక్కడి వరకు బిట్స్ ఎంత క్లియర్గా సింపుల్గా మీకు అర్థమయ్యాయో నాకు తెలుసు. ఇప్పుడు ఈ వీడియోలో ఆ తర్వాతి భాగం, అంటే మిగిలిన ముఖ్యమైన శాస్త్రవేత్తలు, ఆవిష్కరణలు మరియు టెట్ అండ్ డిఎస్సికి 100% వచ్చే బిట్స్ అన్నీ మనం ఒకే చోట చూడబోతున్నాం. అందుకే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఒక్క లైన్ కూడా మిస్ అవ్వకండి, ఎందుకంటే ప్రతి లైన్ నుంచి బిట్ తయారవుతుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ సపోర్ట్ నాకు నెక్స్ట్ వీడియోలకు ఎనర్జీ ఇస్తుంది. శుక్రకణాలను అనగా సజీవ కణాలను సూక్ష్మదర్శిని సహాయంతో మొట్టమొదటిసారిగా పరిశీలించిన వ్యక్తి ఎవరు? హూ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు అబ్జర్వ్ స్పెర్మ్ సెల్స్, లివింగ్ సెల్స్ యూజింగ్ ఏ మైక్రోఫోన్? ఆప్షన్ ఏ రాబర్ట్ హుక్, ఆప్షన్ బి రాబర్ట్ బ్రౌన్, ఆప్షన్ సి విలియం హార్వే, ఆప్షన్ డి యాంటనీ వాన్ లీవెన్హుక్. ఆన్సర్ వచ్చేసి యాంటనీ వాన్ లీవెన్హుక్. యాంటనీ వాన్ లీవెన్హుక్ 1677లో సూక్ష్మదర్శిని ద్వారా శుక్రకణాలను పరిశీలించి జీవశాస్త్రంలో సూక్ష్మజీవుల అధ్యయనానికి పునాది వేశాడు. మొట్టమొదటిసారిగా శరీర భాగాలను ఛేదన చేసి శరీరంలోని అంతర్నిర్మాణాన్ని పరిశోధించిన శాస్త్రవేత్త ఎవరు? హూ వాజ్ ద ఫస్ట్ సైంటిస్ట్ టు డిసెక్ట్ హ్యూమన్ బాడీ పార్ట్స్ అండ్ స్టడీ హ్యూమన్ అనాటమీ? ఆప్షన్ ఏ జాన్ గుటెన్బర్గ్, ఆప్షన్ బి చార్లెస్ డార్విన్, ఆప్షన్ సి అరిస్టాటిల్, ఆప్షన్ డి లియోనార్డో డావిన్సీ. ఆన్సర్ ఈజ్ లియోనార్డో డావిన్సీ. లియోనార్డో డావిన్సీ క్రీస్తు శకం 1400 ప్రాంతంలో శరీర భాగాలను ఛేదన చేసి అంతర్నిర్మాణ శాస్త్రంకు పునాది వేశాడు. అతను చేసిన శరీర నిర్మాణ చిత్రాలు నేటికి ప్రసిద్ధి చెందాయి. ఈ క్రింది వారిలో 1859 సంవత్సరంలో ఆరిజిన్ ఆఫ్ స్పీసెస్ అనే గ్రంథాన్ని రచించిన శాస్త్రవేత్త ఎవరు? కార్ల్ బేయర్, కెరలస్ లిన్నేయస్, జీన్ బాప్టిస్ట్ లామార్క్ అండ్ చార్లెస్ డార్విన్. ఆన్సర్ ఈజ్ చార్లెస్ డార్విన్. ఎక్స్ప్లెనేషన్: 1859లో చార్లెస్ డార్విన్ రచించిన ఆన్ ద ఆరిజిన్ ఆఫ్ స్పీసెస్ పుస్తకం ద్వారా జీవ పరిణామ సిద్ధాంతం, థియరీ ఆఫ్ ఎవల్యూషన్ బై న్యాచురల్ సెలక్షన్ ప్రపంచానికి పరిచయమైంది. ఫ్రెండ్, ఇందులో నేను తయారు చేసే ప్రతి బిట్ ఎంతో శ్రద్ధతోటి, ఎంతో అబ్జర్వేషన్ చేసి టెట్ డిఎస్సి మోడల్లో తయారు చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇలాంటి బిట్లు మీరు ఎక్కడ చూసి ఉండరు, విత్ ఎక్స్ప్లెనేషన్ తోటి. దయచేసి ఈ బిట్లను 10 minutes టైం వేస్ట్ అవుతుందని చెప్పేసి మీరు చూడకుండా వదిలేసినట్లయితే మీకు 10 days టైం వేస్ట్ అవుతుంది ఫ్రెండ్స్. జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? విచ్ సైంటిస్ట్ ప్రపోజ్డ్ ద థియరీ ఆఫ్ ఆర్గానిక్ ఎవల్యూషన్? ఆప్షన్ ఏ థామస్ మాల్థస్, ఆప్షన్ బి కెరలస్ లిన్నేయస్, ఆప్షన్ సి జీన్ బాప్టిస్ట్ లామార్క్, ఆప్షన్ డి విలియం స్మిత్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ జీన్ బాప్టిస్ట్ లామార్క్. లామార్క్ 1809లో జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఈ సిద్ధాంతం ప్రకారం జీవులు తమ అవసరాల ప్రకారం అవయవాలను ఉపయోగించడం లేదా వదిలేయడం ద్వారా మార్పులు పొందుతాయని ఆయన వివరించడం జరిగింది. ఈ మార్పులు తరతరాలకు సంక్రమిస్తాయని తెలియజేయడం జరిగింది. దీనినే జీవ పరిణామ సిద్ధాంతం అని అంటారు. జీవుల మధ్య మనుగడ కోసం పోరాటంలో జనాభా పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతుందని, అలాగే యోగ్యతాల సార్థక జీవనాన్ని గురించినటువంటి తెలియజేసిన మొట్టమొదటి శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ ఏ కెరలస్ లిన్నేయస్, ఆప్షన్ బి రాబర్ట్ హుక్, ఆప్షన్ సి థామస్ మాథ్యూస్, ఆప్షన్ డి విలియం స్మిత్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ థామస్ మాథ్యూస్ ఇన్ 1798. ఫ్రెండ్స్, ఈ బిట్ను తయారు చేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. మీరు ఒకసారి టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసినట్లయితే ఇది మొత్తం ఒక పారాగ్రాఫ్గా ఉంటుంది. కానీ దీనిని మీకోసం టెట్ అండ్ డిఎస్సిలో వచ్చేటువంటి మోడల్ని ఆధారంగా చేసుకొని ఈ బిట్ని తయారు చేయడం జరిగింది ఫ్రెండ్స్. మీ ప్రతి లైక్ మరియు కామెంట్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ నాకెంతో చేయాలి మీకోసం. అదేవిధంగా ప్రతి ఒక్కరు విజయం సాధించాలనే ఆకాంక్షను నాలో నింపుతుంది. శిలాజాల వ్యాప్తిని శాస్త్రీయంగా పరిశోధించి వాటి ఆధారంగా భూమి ఏర్పడిన పొరల క్రమాన్ని తెలియజేసిన శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ ఏ కెరలస్ లిన్నేయస్, ఆప్షన్ బి రాబర్ట్ హుక్, ఆప్షన్ సి గ్యాలెన్, ఆప్షన్ డి విలియం స్ట్రెటా స్మిత్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ విలియం స్ట్రెటా స్మిత్. స్పీసిస్ ప్లాంటారం అనే గ్రంథాన్ని రచించిన శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్స్: ఫ్రాన్సిస్ బేకన్, ఆప్షన్ బి గ్యాలన్, ఆప్షన్ సి గెలీలియో, ఆప్షన్ డి కెరోలస్ లిన్నేయస్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ కెరోలస్ లిన్నేయస్, 1753. వివరణ: కెరోలస్ లిన్నేయస్ 1753లో స్పీసియస్ ప్లాంటారం అనే గ్రంథం ద్వారా మొక్కల ద్వినామ నామీకరణాన్ని స్థాపించాడు. ఇది ఆధునిక వర్గీకరణ శాస్త్రానికి ప్రాముఖ్యమైన గ్రంథం. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ బిట్లో మీరు చూసినట్లయితే 3 బిట్స్ మీకు అక్కడ కవర్ అవ్వడం జరుగుతుంది. కెరోలస్ లిన్నేయస్ ఏ సంవత్సరంలో స్పీసిస్ ప్లాంటారం అనే గ్రంథాన్ని రచించాడు, అదేవిధంగా
ఆధునిక వర్గీకరణ శాస్త్రానికి పితామహుడు అని కూడా అతన్ని చెప్పవచ్చు అనేది కూడా మీకు ఇక్కడ కవర్ అవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ప్రతి బిట్ని కూడా నేను ఇలానే తయారు చేశాను. ఎంతో ప్రయాసపడి తయారు చేశాను ఫ్రెండ్స్. మీ లైక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ క్రింది వాణిలో ద్వినామీకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? రాబర్ట్ హుక్, ఫ్రాన్సిస్ బేకన్, అరిస్టాటిల్, కెరోలస్ లిన్నెయస్. ఆన్సర్ ఈజ్ కెరోలస్ లిన్నెయస్. కెరోలస్ లిన్నెయస్ మొక్కలు మరియు జంతువుల పేర్లను 2 భాగాలుగా, అది జాతి మరియు ప్రజాతిగా వ్రాసే విధానాన్ని ప్రతిపాదించాడు. దీనినే ద్వినామీకరణ పద్ధతి అని అంటారు. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ యొక్క కాలం ఈ క్రింది వాటిలో ఏది సరైనది? ఆప్షన్ ఏ 1891 to 1966, ఆప్షన్ బి 1871 to 1945, ఆప్షన్ సి 1861 to 1931, ఆప్షన్ డి 1881 to 1955. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 1881 to 1955 డి. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఒక బ్రిటిష్ శాస్త్రవేత్త. అతను 1928లో పెన్సిలిన్ అనే యాంటీబయోటిక్ని కనుగొన్నాడు. ఇది ప్రపంచంలో మొదటి యాంటీబయోటిక్గా పరిగణించబడింది. ఈ క్రింది వాణిలో ఆధునిక జన్యుశాస్త్రవేత్తగా ఎవరిని పిలుస్తారు? జాన్ నీడమ్, చార్లెస్ డార్విన్, కెరోలస్ వాన్ లిన్నెయస్, బ్రదర్ గ్రెగర్ జోహాన్ మెండల్. ఆన్సర్ ఈస్ గ్రెగర్ జోహాన్ మెండల్. గ్రెగర్ జోహాన్ మెండల్ బఠానీ మొక్కలపై ప్రయోగాలు చేసి వంశపారపర్య లక్షణాల యొక్క వారసత్వ నియమాలను కనుగొన్నాడు. వాటినే లాస్ ఆఫ్ హెరిడిటీ అంటారు. అందువల్ల ఆయన్ని జన్యుశాస్త్ర పితగా పిలుస్తారు. క్రింది వాటిలో ఆరిజిన్ ఆఫ్ స్పీసెస్ గ్రంథంలోని ముఖ్యాంశాలు ఏవో గుర్తించండి. ఐడెంటిఫై ద కీ పాయింట్స్ మెన్షన్డ్ ఇన్ డార్విన్స్ ఆరిజిన్ ఆఫ్ స్పీసెస్. ఆప్షన్ 1, ప్రతి జీవికి అదే జాతికి చెందిన ఇతర జీవులతో వైవిధ్యం ఉంటుంది. ఆప్షన్ 2, ఈ వైవిధ్యాలు తర్వాత తరాలకు అందజేయబడతాయి. ఆప్షన్ 3, జీవుల మధ్య మనుగడ కోసం పోరాటం జరుగుతుంది. ఆప్షన్ 4, పోరాటంలో గెలుపొందిన యోగ్యులైన జీవులే జీవిస్తాయి. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ 1 and 2, ఆప్షన్ బి 2 and 3, ఆప్షన్ సి 1, 2, 3, ఆప్షన్ డి 1, 2, 3 and 4. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 1 and 2 and 3 and 4. ఫ్రెండ్స్, ఈ బిట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ బిట్టే కాదండి, మనం తయారు చేసిన ప్రతి బిట్ కూడా మీకు డిఎస్సి టెట్కు ఉపయోగపడేటువంటి బిట్లే. ఫ్రెండ్, నేను ఈ వీడియోలో ఇంత త్వరగా చెప్పడానికి మెయిన్ ఒకటే కారణం, మనకు సమయం తక్కువగా ఉంది. లేదంటే నేను మీరు జీవితంలో మర్చిపోలేని విధంగా ప్రతి బిట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీ మైండ్లో అది ఫిక్స్ అయ్యేలాగా నేను తయారు చేసేవాడిని. బట్ మనకు సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి మీ సమయాన్ని వృధా చేయకూడదనే ఒక ఉద్దేశంతోనే నేను ఈ బిట్స్ రూపంలో చేయడం జరుగుతుంది. నెక్స్ట్ టెట్ అయిన తర్వాత మీకు డిఎస్సికి నేను ప్రతి చాప్టర్ని బయాలజీ మెథడాలజీ కావచ్చు, బయాలజీ కాంటెంట్ కావచ్చు, అదేవిధంగా ఇంటర్మీడియట్ కావచ్చు, అదేవిధంగా పిఐ సైకాలజీ ప్రతి క్లాస్ని పిన్ టు పిన్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీతో ప్రాక్టీస్ బిట్ చేయిస్తాను. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీకు తెలిసిన ఫ్రెండ్స్కి మన లింక్ను షేర్ చేయండి. అదేవిధంగా మీ అమూల్యమైన కామెంట్ని మీరు రాసినట్లయితే నేను మరిన్ని వీడియోలు చేయడానికి ప్రేరణ పొందుతాను.